అయితే కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి, బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ దీపాదాస్ మున్షి, బట్టి ఉత్తమ్ తదితరులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే జితేందర్ రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేశారు. అయితే ప్రజలారా, ఇక ఎలక్షన్స్ రాగానే ఈ జంపింగ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఇక బీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి, బీజేపీలో నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లకి, ఇక ఈ త్రికోణాకారంలో ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి ఇందులోకి జరిగే ప్రయత్నాలు ఈ ఎవరైతే ఉన్నారో, ఇది నార్మల్ ఒక కార్యకర్తలు జంపింగ్ లేరు. ఎవరైతే ఆర్థికంగా లాభపడాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ జంపింగులు చేస్తారు. ఆర్థికంగా ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ జంపింగులు చేస్తారు. వాళ్ళకి పార్టీ పట్ల కానీ, రాష్ట్రం పట్ల కానీ, వాళ్ళ సెగ్మెంట్ లో కానీ ఎలాంటి అవగాహన ఉండదు. వాటి పట్ల ఎలాంటి సిద్ధాంతం ఉండదు. సిద్ధాంతం లేని నాయకులు, అవగాహన లేని నాయకులు, ప్రజల పట్ల మంచితత్వం లేని నాయకులు మాత్రమే పార్టీలని మారుస్తూ ఉంటారు. యాక్చువల్లీ పార్టీ అంటే కన్న తల్లితో సమానం. కన్న తల్లిని విడిచి వెళ్ళకూడదు. కానీ ఈ రాజకీయ నాయకులకు సిగ్గు శరాలు ఏవి ఉండవు. కాబట్టి వాళ్ళు మారుతూనే ఉంటారు. రంగులు మారితే ఊచరు వెళ్ళి లెక్క వీళ్ళు పార్టీలు మారుస్తూనే ఉంటారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అన్ని ఆ పార్టీయే అవుతుంది. ఇక ఆ పార్టీలో నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు ఉన్న పాత పార్టీ ఏదైతే ఉందో ఇక అదంతా దరిద్రము, ఆ పార్టీ అంతా గలీజ్ పని చేస్తుంది, ఆ పార్టీ అంతా అవినీతికి పాల్పడుతుందని దుమ్మెత్తిపోస్తారు. ఇది కామనే రాజకీయ నాయకులకు.